ఏపీలో కాపు సామాజిక వర్గం సంఘటితమవుతుందా? వారిని ఆలోచనలో మార్పు వస్తుందా? రాజకీయంగా తమదైన ముద్ర ఉండాలని భావిస్తున్నారా? ఇంకొకరితో సంబంధం ఉండకూడదు అని ఆలోచనకొచ్చారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు పూర్తిగా నమ్మారు కాపు సామాజిక వర్గం ప్రజలు. కానీ గడిచిన 18 నెలల కూటమి పాలనలో కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న వంగవీటి కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశాకిరణ్ రంగంలోకి దిగడంతో అటువైపుగా ఆ సామాజిక వర్గం చూస్తున్నట్లు తెలుస్తోంది. కాపులకు బలమైన రాజకీయ ఆకాంక్ష ఉంది, కానీ దానికి సరైన వేదిక దొరకడం లేదు. 1988లో ఉమ్మడి రాష్ట్రంలో కాపుల నుంచి బలమైన శక్తిగా ఎదిగారు వంగవీటి మోహన్ రంగ. పీడిత వర్గాల కోసం పోరాటం చేసే క్రమంలో ఆయన వీరమరణం పొందారు. ఆ పరిస్థితుల్లో టీడీపీ ఎంత మూల్యం చెల్లించుకుందో తెలియంది కాదు. అదే ఘటనతో పనైపోయిందని భావించిన కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకుంది. అంతలా పనిచేసింది వంగవీటి మోహన్ రంగ మేనియా. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఆ పేరు అనేది ఎవరి సొంతం కాదని తెలియజేసేందుకు నేరుగా ఆయన కుమార్తె ఆశాకిరణ్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆమె అడుగులు ఎటువైపు అన్న దానిపై ఆధారపడి ఉంది ఏపీ రాజకీయం. వాస్తవానికి ఆశాకిరణ్ అంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి వంగవీటి మోహన్ రంగ కుటుంబానికి ప్రాధాన్యమిచ్చి ఆయన వారసుడు రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. కాలేజ్ చదివిన వయసులోనే అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. కానీ ఆ మహానేత ప్రోత్సాహాన్ని వినియోగించుకోలేకపోయారు రాధాకృష్ణ. తండ్రి రాజశేఖర్ రెడ్డికి మించి రాధాకృష్ణకు అవకాశాలిచ్చారు జగన్. అప్పుడు కూడా ఇదే రకమైన తొందరబాటు చర్య. అందుకే తన కుటుంబంతో పాటు సన్నిహితులకు విరుద్ధమైన టీడీపీకి దగ్గరగా చేరారు. అలా తన చేజేతుల రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నారు. అయితే ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రాకుండా రంగా రాధా మిత్ర మండలి ద్వారా తన కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తున్నారు ఆశాకిరణ్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కాకుండా వైసీపీ అయితేనే వంగవీటి మోహన్ రంగ ఆశయాలు సిద్ధిస్తాయని ఆశాకిరణ్ వైపు కాపు సామాజిక వర్గంతో పాటు రంగా అభిమానులు ఒత్తిడి పెంచుతున్నారు. త్వరలో కాపు నాడు బహిరంగ సభ విశాఖలో జరగనుంది. ఎన్నెన్నో సంచలనాలకు ఇది వేదిక కాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు పవన్ వెంట నడిచిన కాపు సామాజిక వర్గం ఇక నుంచి ఆశాకిరణ్ వెంట నడిచే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో కూటమి పని అయిపోయినట్టే.